వెల్కమ్ టు RLR మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మనందరిని మంచిగా పాటలతో తన ఆనందింపజేయడానికి ఒక మంచి గొంతుని మీ ముందుకు తీసుకొచ్చినాను. అతను ఏంటంటే అసలు వయసుతో సంబంధం లేదు, పాటతో సంబంధం లేదు. తను ఒక చేసేది గీత కార్మిక వృత్తి అయినా కానీ పాటలు పాడాలని మన RLR మీడియాకి రావడం జరిగింది. వెంకన్న గారి పాటల ప్రయాణం ఏంటిది అనేసి తన నోటితో తెలుసుకుందాం. నమస్కారం వెంకన్న గారు. నమస్కారం. బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చినారు? గట్కేసర్ నుంచి. మీరు గీత కార్మికులు అన్నారు కదా, మరి మీరు పాటలు పాడాలని ఎట్లా అనిపించింది మీకు? ఉగా వచ్చింది మేడం రామ్ గారు, ఉగా వచ్చింది పాడాలనుకుంటున్నా మొదలు పెట్టాలను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చింది. అంతే, యోగా వచ్చింది కదా. మరి యోగా వచ్చింది కాబట్టి ఊపున్న పాట ఒకటి ఫస్ట్ పాడదాం మేడం. దిగు 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 నాగా నగన్నా దిగా సుందరి నాగా నగన్నా దిగు 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 నాగా నగన్నా దిగా సుందరి నాగా నగన్నా దిగు 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 నాగా నగన్నా దిగా సుందరి నాగా నగన్నా దిగా సుందరి నాగా నగన్నా ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మలలు తల్లి నగన్న ఇంట్లో మలలు తల్లి నగన్న ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మలలు తల్లి నగన్న ఇంట్లో మలలు తల్లి నగన్న మల్లెల వాసనకు నగన్న కొల్లలాడిపోరా నగన్న కొల్లలాడిపోరా నగన్న దిగు 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 నాగా నగన్న దిగ సుందరి నాగా నగన్న దిగ సుందరి నాగా నగన్న ఊరుకు ఉత్తరాన నగన్న ఊడల్ల మరి నగన్న ఊడల్ల మరి నగన్న ఊరుకు ఉత్తరాన నగన్న ఊడల్ల మరి నగన్న ఊడల్ల మరి నగన్న ఊడల మరి కింద నగన్న కోవాల పుట్ట నగన్న కోవాల పుట్ట నగన్న కోవెల పుట్టాలో నగన్న కోడే నగన్న నగన్న కోడే నగన్న నగన్న దిగు 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 నాగా నగన్న దిగ సుందరి నాగా నగన్న దిగ సుందరి నాగా నగన్న కోవెల పుట్టాల నగన్న కోడే నగన్న నగన్న కోడే నగన్న నగన్న కోవెల పుట్టాల నగన్న కోడే నగన్న నగన్న కోడే నగన్న నగన్న దిగు 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 నాగా నగన్న దిగ సుందరి నాగో నగన్న దిగ సుందరి నాగో నగన్న. పాట నాగరాజు పాటతోనే స్టార్ట్ చేసిరు ఫస్టే. చాలా మంచిగా పాడిరు. మీరు ఏమైనా కోలాటం ఇట్లా అట్లా నేర్చుకుని చేశారా? ఊళ్ళో భజనలు ఇట్లా చేసేదా? మామూలుగా చేస్తుంటే లాలే చేస్తుంటే పోయి చూసి ఇని పాడడం. కానీ ఇప్పుడు మేము వదిలిపెడితే మొత్తం ఎగురుకుంటా వాడేటట్టున్నారు. అందుకని ప్రోగ్రాలంటే ఆడికి పోలేదు, వాస్తవంగా అయితే ఎక్కడికి ఏది పోలే. ఏమన్నా వాళ్ళని పాడతా అంటే ఏని అవి అట్లా ఉన్నాయి. గట్ట ప్రోగ్రాలు చూసి పాడాలని ఊగా వచ్చింది, పాడదామని అనుకో. పాడాలని ఊగా వచ్చింది అన్నారు కదా. ఇప్పుడు మీరు మామూలుగా ఇంత ముందుకి ఎక్కడైనా వాడిరా? మరి నేను ఎక్కడ వాడలేదు మేడం, ఇక్కడే. మరి ఇన్ని రోజులకి ఇంత అంటే మీకు ఇంత వయసు వచ్చినాక పాటలు పాడాలి అని ఎందుకు అనిపించింది? ఏమో అట్లా అనిపించింది మేడం. అది ఎందుకనేది నేను సమాధానం చెప్పలేను. పాడాలి అని అనిపించింది. ఇక చేసే వృత్తి అయితే నేనైతే కళ్ళ కార్మిక మొదటి స్టార్టింగ్ నుంచి అదే పని. మొదటి నుంచి అదే రోజు ఇప్పుడు కూడా గీస్తున్నారా? ఇప్పుడు కూడా గీస్తున్నా. గీసి వచ్చినట్టు కళ్ళు మరి మా పట్టుకొస్తాయి పట్టుకొస్తాయి. మీరు తాగుతారా మరి? మేము ఎప్పుడో కానీ కళ్ళు తగ్గించేటోళ్ళు తాగారు కదా. తగ్గించేటోళ్ళని తాగం కదా. అదే ఎప్పుడో అన్ని ఇచ్చినప్పుడు అన్నిసార్లు అయితే తాగం. గిరాకీ పని మేడం. వాళ్ళు మంచిగా మాకు నలుగురు వస్తాయంటే మాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా వస్తుందా మరి గిరాకీ? ఇంకా మామూలుగా. ఇంకా మరి ఇంకా ఎలాంటి పాటలు పాడతారు? అవి ఇట్టినాయి వచ్చినాయి కాబట్టి నోటికి వచ్చినాయి. రాసుకునేది చదువు అయితే లేదు. చదువుకోలేరా? చదువు అయితే లేదు. మొత్తం చదవలే. ఏదో రైతులపాడి అప్పుడు చెప్పారు చూడు, అవి 2 రాసుకునేది సాయం కొంచెం
అక్షరం కూడా కొంచెం వస్తుంది అంతే కానీ అయ్యమ్మ బడికి తోచింది లేదు. మీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు బిడ్డలు. పెళ్ళిళ్ళు అయినాయి, బిడ్డకు పిల్లలు 4 ఇచ్చిన. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది కదా, ఇప్పుడు మనం జరుపుకునే వినాయక పండుగ జరుపుతున్నాం కదా, కాబట్టి వినాయకుడి మీద ఏమైనా పాటలు వస్తాయి మరి? ఒక పాట వస్తుంది, పాడండి. విఘ్నరాయ నీకు చరణు తండ్రి గణపయ్యా, మాజ్ఞనుండు దేవ తండ్రి గణపయ్యా. విఘ్నరాయ నీకు చరణు తండ్రి గణపయ్యా, మహాజ్ఞనుండు దేవ తండ్రి గణపయ్యా. ఏకాదంతమయ్యా నీకు లోకమెల్ల నీవే కదా, ఏకాదంతమయ్యా నీకు లోకమెల్ల నీవేగా. నాగవాసులైనట్టి నమ్మి మొక్కు నిడవవలె, విఘ్నరాయ నీకు చరణు తండ్రి గణపయ్యా, మహాజ్ఞనుండు దేవ తండ్రి గణపయ్యా. ముక్కోటి దేవతలలో తండ్రి గణపయ్యా, ముందు పూజ నీదే కాదా తండ్రి గణపయ్యా. ముక్కోటి దేవతలలో తండ్రి గణపయ్యా, ముందు పూజ నీదే కాదా తండ్రి గణపయ్యా. రాజా మహారాజా నిమ్మల్ రాజా వెంకటరమణాయనతు, రాజా మహారాజా నిమ్మల్ రాజా వెంకటరమణాయన. నాగవాసులైన మీకు నమ్మి మొక్కు నిడవవలె, విఘ్నరాయ నీకు చరణు తండ్రి గణపయ్యా, మహాజ్ఞనుండు దేవ తండ్రి గణపయ్యా. నాగవాసులైన మీకు నమ్మి మొక్కు నిడవవలెయు, నాగవాసులైన మీకు నమ్మి మొక్కు నిడవవలె. భాద్రపద శుద్ధ సవిన తండ్రి గణపయ్యా, భక్తి మీరా కొలిచెదమయ్యా తండ్రి గణపయ్యా. భాద్రపద శుద్ధ సవిన తండ్రి గణపయ్యా, భక్తి మీరా కొలిచెదమయ్యా తండ్రి గణపయ్యా. కాణిపాకమున నీవు బాయిల వెలసిన స్వామి నీవు, కాణిపాకమున నీవు బాయిల వెలసిన స్వామి, బాయిల వెలసిన స్వామి నీవు బంగారు గణపయ్యా. విఘ్నరాయ నీకు తండ్రి గణపయ్యా, నీ ఆజ్ఞమాకు ఉండాలయ్యా తండ్రి గణపయ్యా. పార్వతమ్మకు నీవు తండ్రి, పార్వతమ్మకు నీవు తండ్రి, ముద్దుల పుత్రుడవయ్యా. పార్వతమ్మకు నీవు తండ్రి, ముద్దుల పుత్రుడవై. చిన్న ఆయుధము తోటి శివయాన్ని ఎదిరించినవు, విఘ్నరాయ నీకు చరణు తండ్రి గణపయ్యా, మహాజ్ఞనుండు దేవ తండ్రి గణపయ్యా. తండ్రి గణపయ్యా, తండ్రి గణపయ్యా. చాలా బాగా వాడిరు. నిజంగా మనందరి వినాయకుడి దయ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడు సల్లగా చూడాలి, దేవుడు సల్లగా చూడాలి మనందరినీ. సందర్భంగా మంచిగా నిలబెట్టిరా మరి మీరు వినాయకుడిని? నేను ఇక వినాయకునికి వెళ్ళి వాళ్ళని నిలబెడితే ఆ దేవుని కాడి పోవటం ధనం. ఎవరైనా పాటలు పాడితే పాడటం, వినడం, పాడటం, భజన చేయనంటారు. మీ కాలంలో బాగా నచ్చిన జానపద పాట ఒకటి, గాజుల పాట ఒకటి, ఒకటి చిన్నోని పాట ఒకటి, చిన్నోని పాడదండి. సరే, గాజుల పాట అన్నారు కదా, గాజుల పాట ఫస్ట్ పాడండి. గాజులు గజలని మోతుగలంతావు, గాజులు గజలని మోతుగలంతావు, గాలెరా చెప్పు చిన్నోడా మంచి గాజులు ఈ పిల్లోడా. గాజులు గజలని మోతుగలంతావు, గాలెరా చెప్పు చిన్నోడా మంచి గాజులు చేసిన పిల్లోడా. మంచి గాజులకేమి సంచులు ఉన్నాయి, మంచి గాజులకేమిలో ఉన్నాయి, మంచి గాజులకేమి సంచులు ఉన్నాయి. గుంటూరు వేవాడ మద్రాసు బొమ్మాయి, గుంటూరు వేవాడ మద్రాసు బొమ్మాయి. పట్నాల గాజులు ఓ పిల్ల, నా పట్టాలు ఉన్నాయ సో పిల్ల. గాజులు ఓ పిల్ల, నా పట్టాలు ఉన్నాయ సో పిల్ల. ఆ పట్నాల గాజులు ఓ పిల్ల,
సోకిల్ల పట్నంలో గాజులు ఓ పిల్లనా ఎక్కడ పట్నంలో ఉన్నాయి సోకిల్ల పట్నాల గాజులు పనికిరావబ్బాయి పట్నాల గాజులు పనికిరావబ్బాయి పట్నాల గాజులు పనికిరావబ్బాయి పల్లెటూరు పిల్ల గాజులే కావాలి పల్లెటూరు పిల్ల గాజులే కావాలి పల్లెటూరు పిల్ల గాజులే కావాలి కొల్లగలి వంద కొంటాను చూపించు కొల్లగలి వంద నాతోటి వారంతా నాతోటి అక్కాలు నాతోటి వారంతా నాతోటి అక్కాలు నా చెయ్యి నుంచి మురిచిపోవాలి నా చెయ్యి నుంచి మురిసిపోవాలి ఉత్త బేరం కాదు పిల్లోడ మంచి గట్టి కాదు లేకపోడా గాజులు కాదు పిల్లోడా గట్టి గాజులు లేవోయి కిందోడా ఉత్త బేరం కాదు పిల్లోడ మంచి గట్టి కాదు లేకపోడా ఉత్త పేరు కాదు పిల్లోడా గట్టి గాజులు లేవోయి కిందోడా గట్టి కాదు నన్ను గమనించి అడిగావు గట్టి కాదు నన్ను నువ్వు పట్టుబట్టినట్టే చిట్టకుండా ఉండాలి పట్టుబట్టినట్టే చెయ్యి నాకిచ్చి వారంటలు తావు చెయ్యి నాకిచ్చి వారగా బేరానికి వెళ్ళావో పిల్లనా బేరానికి వెళ్ళావో పిల్ల నీ వరసుకు మనసు పిల్ల బేరానికి వెళ్ళావో పిల్ల నీ వరసుకు మనసు పిల్ల అయిపోయిందా మొత్తానికి అయితే మరి మంచి గాజులు తెచ్చినట్టేనా మేము పట్టుకొచ్చినాం ఎప్పుడైనా పాట మాత్రం మస్తు హుషారుగా జోషిగా బాగా పాడుతున్నారు చాలా బాగా పాడుతున్నారు మీరు పాట ఇక ఇది ఎక్కడ నేర్చుకున్నారు మామూలుగా ఫోన్లో నుంచి నేర్చుకున్నారా అప్పటిదే అప్పటి పాటేనా అందుకే